అనుకున్న విధంగా డిఆర్ఎం హైదరాబాద్ కలిసి ఒక మెమోరాండం ఇచ్చాము. ఆయనకి మాకు పవర్ సప్లై డిస్కనెక్ట్ చేయడం, ఎలక్ట్రికల్ డిస్కనెక్ట్ చేయడం చాలా అన్యాయము. మేము ఆఫీస్లో పనిచేసుకునేటప్పుడు కరెంట్ తీసేస్తే ఇది మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆఫీస్లో పనిచేస్తున్నాం, 50 మంది సీనియర్ సిటిజన్స్ వచ్చి ఆఫీస్లో పనిచేసుకుంటాం. మాది డే కేర్ సెంటర్ ఉంది. దీన్ని కరెంట్ ఏదైతే తీసేశారో, ఇంతకుముందు కూడా తీసి బెదిరిస్తున్నారో అది చాలా తప్పు. సీనియర్ డిఈని టేకప్ చేయాలా, సీనియర్ డిఈకి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. ఎందుకు పవర్ కట్ చేశాడు, పెన్షనర్స్కి ఎందుకు చేస్తున్నాడు, మానవ హక్కుల సంఘం దగ్గర పోతే ఆయన ఇదైపోతాడు. నేను సీనియర్ డిఈని కూడా తిట్టాను. ఇప్పుడు డిఆర్ఎం నోటీస్కి తీసుకొచ్చాము. ఇది చాలా అన్యాయము, దురదృష్టకరము. మేము ఆఫీస్లో పనిచేసేటప్పుడు మాకు కరెంట్ కట్ చేయకూడదు, ఇమీడియట్ గా కరెంట్ వేయాలి. అక్కడ ఇప్పుడు మనం పోయే లోపల ఆఫీస్లో కరెంట్ ఉండాలా, లేకపోతే దీన్ని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉజృంభిస్తాం. టీఎం దగ్గర కూర్చుంటాం. మధ్యాహ్నం పోయి ఇంకా వందలాది మంది పెన్షనర్స్, 20,000 మంది పెన్షనర్ని పోగు చేస్తాం. ఇది మనం సిగ్నల్స్ ఇస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ కి. కాబట్టి మనకి పవర్ రెస్టోర్ చేయాలని చెప్పేసి డిఆర్ఎంకి చెప్పడం జరిగింది. ఇప్పుడు సీనియర్ డిప్యూని కూడా పిలిచారు. సీనియర్ డిప్యూ కూడా చెప్పాము. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రైల్వే క్వార్టర్స్ అలాట్ అయ్యింది. 3 క్వార్టర్స్ ఉంది. ఒకటే క్వార్టర్స్ ది ప్రాబ్లం అయింది. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి చెప్పాము. పవర్ రిస్టోర్ చేయాలా, మనం కరెంట్ బిల్స్ పే చేశాము, అన్ని బిల్స్ పే చేస్తున్నాము. ఏదన్నా ఖాళీ చేయించేది ఉంటే సికింద్రాబాద్ డివిజన్ క్వార్టర్స్ కాబట్టి వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. మనకి నోటీస్ ఇచ్చిన తర్వాత మనం టైం అడుగుతాము. మనం ఖాళీ చేసిన తర్వాతనే ఎసెన్షియల్ సర్వీసెస్ డిస్కనెక్ట్ చేయాలా. మనం ఖాళీ చేయలేదు, మనం అడగలేదు కూడా, ఖాళీ చేస్తామని అనలేదు. మన ఎవరో మనలో పనిచేసి బయట పోయినా అడిగినంత మాత్రాన దాన్ని యాక్సెప్ట్ చేసి మనల్ని సతాయిస్తే భావ్యం కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక డీటెయిల్ మెమోరాండం కూడా డిఆర్ఎం గారికి ఇచ్చాము. ఇప్పుడు మనం సికింద్రాబాద్ డివిజన్ పోదాము. సికింద్రాబాద్ డిఆర్ఎం బికాజ్ అది సికింద్రాబాద్ డివిజన్ క్వార్టర్స్ కాబట్టి మెయింటెనెన్స్ హైదరాబాద్ డివిజన్, అలాటెడ్ బై సికింద్రాబాద్ డివిజన్. అక్కడ పోయి ఏం ప్రాబ్లమో కనుక్కున్నాము. నిన్న సాయంత్రం ఒక లెటర్ కూడా వాట్సాప్ లో పంపించారు వెకేట్ చేయమని. అది ఎందుకు వెకేట్ చేయమంటున్నారు, ఏంటి, ఎక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి చెప్తాము. రైల్వే బోర్డుతో కూడా పొద్దున మాట్లాడాను. ఈ రోజు పొద్దున రైల్వే బోర్డుతో కూడా టచ్ లో ఉన్నాను. మనం పెన్షన్ మినిస్ట్రీ అండర్లో వస్తుంది కాబట్టి రైల్వే బోర్డు మెంబర్ కూడా చెప్పాను, వేలాది మందిని పోగు చేస్తాం సాయంత్రం లోపల అని చెప్పి రైల్వే బోర్డుకు కూడా చెప్పాము. రైల్వే బోర్డు కూడా మానిటర్ చేస్తుంది. ఇప్పుడు జీఎం దగ్గర కూడా మనం పోదాము. మనం ఇక్కడ ఫస్ట్ కరెంట్ అనేది మనకి రిస్టోర్ కావాలి. అది ఇమీడియట్. కరెంట్ రిస్టోర్ కాకపోతే జీఎం దగ్గర వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి, మాట్లాడదాం. దాన్ని అందరూ సికింద్రాబాద్ డివిజన్ దగ్గర